జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తన దాకా వస్తే కానీ నొప్పి తెలియదనేటువంటి మాట ఈ జిన్పింగ్కు బహుశా ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతూ ఉంటుందేమో. ట్రంప్ ఎంట్రీకి ముందు తానే ప్రపంచానికి సుప్రీం అనుకునే అదేదో పవన్ కళ్యాణ్ గారితో పాటు నాది గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టున్నది అని చెప్పేసి ఆ విధంగా ఊహల్లో విహరిస్తా ఉన్నాడు. చైనా డిసైడ్ అయితే ఏదైనా కూడా జరిగి తీరాల్సిందే అన్న భ్రమంలో బ్రతికినాడు. అమెరికాతో పోటీ పడతా, ఎవరితో? అమెరికాతోనే పోటీ పడతా, చిన్న దేశాలను బెదిరిస్తా, దారికి రాని వాళ్ళను తొక్కుకుంటూ ముందుకు పోయినాడు. దారుణంగా భూమి, సముద్రం, ఆకాశం ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడినాడు. చైనా నుంచి బాధింపబడినటువంటి దేశాలను వేళ్లపైన లెక్క పెట్టడంలో సందేహమేలే. ఈ పాకిస్తాను, అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ వంటి ఈ గుంట నక్కల లాంటి దేశాలు మినహాయిస్తే ఈ ప్రజాస్వామ్య దేశాలు డ్రాగన్ బెదిరింపులను ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనేటి. అంతెందుకు ఆ స్వామి, మన భారతదేశాన్ని ఇరుకుని పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి ఎన్నిసార్లు ప్రయత్నించలా? అవునా కాదా? మన అదృష్టం కొద్దీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండబట్టి సరిపోయింది. కానీ అదే కనుక ఒకప్పట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఉండుంటేనా మనం మళ్ళీ ఎన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చేదో ఒకసారి మీరే ఊహించుకోండి. ఒక ముక్కలో చెప్పాలంటే పొరుగు దేశాలను, అంతెందుకు ప్రపంచ దేశాలన్నింటిని కూడా నీచంగా చూసినటువంటి చరిత్ర ఈ దిక్కుమాలినటువంటి చైనాది. కానీ కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కదా. తనది కాని రోజున ఎంతటి బలవంతుడైనా కూడా కాలం ముందు మోకాళ్ళ మీద కూర్చొని మరీ తల ఉంచాల్సిందే. అవునా కాదా నేను చెప్పేదా? ట్రంప్ సుంకాల రూపంలో జిన్పింగ్కు ఆ బ్యాడ్ డే అయితే రాని వచ్చింది. బ్యాడ్ టైం అంటారు కదా, ఆ టైం అయితే రాని వచ్చింది. ట్రంప్ సుంకాల గురించి కొత్తగా చెప్పడానికి ఏమి లే. ఈ విషయం పైన మనమే ఇప్పటికీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. మొదటగా ప్రపంచ దేశాలపైన ఈ సుంకాలకు సంబంధించి షాక్ ఇచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత 90 రోజుల వరకు వాటిల్ని వాయిదేశాడు. కానీ చైనాకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వాల. ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా మినహాయింపు ఇచ్చాడు, కానీ ఒక చైనాకు మాత్రం ఇలా. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఈ జిన్పింగ్కు ఉండేటటువంటి డిక్కీ బలుపు. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోవాల్సిన వేళ ఈ ట్రంప్తో సై అంటే సై అన్నాడు. ముందుగానే కోపిస్టోడు డొనాల్డ్ ట్రంప్. ఆ మనిషితో తగు పెట్టుకుంటే ఏమైనా బతుకున్నది ఇంకా? అవునా కాదా? అందులోనూ దేశభక్తుడైపోయా. కాదులే, మీరేమో పన్నులు దొబ్బాలి ఎంత, ఆ మనిషి పన్ను వేయకూడదంటే అతను ఎట్టు ఊరికే ఉంటాడు. అందులోనూ ఈ ఎలక్షన్ టైంలో మాట ఇచ్చినాడు, మన మీద ఎవరెవరైతే పన్నులు వేస్తారో ఆ దేశాలన్నింటి మీద మనం కూడా పనులు వేస్తామని చెప్పేసి. మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన చెప్పిన పని అయితే ఆయన చేస్తున్నాడు. ఫలితంగా ఈ చైనా పైన సుంకాలు ఏంటంటే 140% చేరిపోయినాయి. అటు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపైన 125% సుంకం విధించింది. ఇది ఇక్కడితో ఆగుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఇది 200 కావచ్చు, 250 కావచ్చు, అది ఎంతైనా కూడా కావచ్చు. ఇది జిన్పింగ్ కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పటి వరకు కూడా పురుగుల్లా చూసినటువంటి పొరుగు దేశాలన్నీ కూడా సడన్గా ఈ జిన్పింగ్కు మిత్ర దేశాలు అయిపోయినాయా? అవసరం వచ్చింది కదా, అవసరం వచ్చింది. పరిస్థితులన్నీ కూడా కఠినంగా మారిపోతున్నాయి, కాలం ఎదురు తిరుగుతుంది. దీంతో ఏంటంటే ఈ చిన్న చిన్న దేశాలు కూడా అయ్యన కళ్ళకి ఇప్పుడు మిత్ర దేశాలా కనపడుతున్నాయి. పైకి లోపల మాత్రం ఆ ఒరిజినాలిటీ అది అట్టే ఉంటుంది, రియాలిటీ అట్టే ఉంటుంది. ఆ లోపల ఉండే విషయం అంతా కూడా పైకి ఏంటంటే ఇదంతా డ్రామా. ఆ వెంటనే కొత్త పాటను ఒకదాన్ని అందుకున్నారు. మనం కలిసికట్టుగా నడుద్దాము, ట్రంప్ సర్దా తీర్చేద్దాము, అమెరికాతో వాణిజ్య యుద్ధం చేద్దామంటూ భారత్తో చైనా కలుపుగోలు మాటలు మొదలైనాయి. చూడండి, అర్థమవుతుందా? జిన్పింగ్లో ఉన్నట్టుండి ఈ వచ్చినటువంటి మార్పు చూసి మొట్టమొదట ఆశ్చర్యపోయింది ఎవరయ్యా అంటే మన భారతదేశమే. ఎందుకంటే చైనా మొదటగా ఈ స్నేహగీతం పాడాలని చెప్పేసి ప్రయత్నం చేసింది భారతదేశంతోనే. ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం చైనా. తర్వాత ఇటు భూభాగంలో కావచ్చు, లేకపోతే జనాభా నిష్పత్తి ప్రకారం కావచ్చు, మన దేశమే పెద్దది, అతిపెద్ద మార్కెట్. కాబట్టి మన భారతదేశంతో డ్రామాలు చేసి ఆల్రెడీ వాళ్ళ చెత్త అంతా వచ్చాను కదా, డూప్లికేట్ సరికి అంతా కూడా మన భారతదేశం లేక ఇంకా పెద్ద ఎత్తున అమెరికాకి ఎగుమతులు చేసే వాటిని కూడా ఇట్లా మన ఎత్తున దొబ్బుదామని చెప్పేసి పెద్ద ప్లాన్ వేశాడు ఈ జిన్పింగ్ గాడు. ట్రంప్ చేపట్టినటువంటి ఈ సుంకాలను అడ్డుకునేందుకు భారత్ చైనా కలిసి పోరాడాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యా జింగ్ అయితే పిలుపునిచ్చింది. ఒక మెరుక్తిగా చైనా భారత్ ఆర్థిక వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపైన ఆధారపడి ఉన్నాయని, అమెరికా అనుసరిస్తున్నటువంటి సుంకాలను అడ్డుకునేందుకు ప్రపంచంలోని 2 అతిపెద్ద అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలంట భారత్లోని చైనా రాయబారి కార్యాలయ ప్రతినిధి యూజింగ్ అతి తెలివితేటలను అయితే ప్రదర్శించింది. చైనా ఈ ప్రతిపాదన చేయడానికి రీజన్ ఏంటయ్యా అంటే ట్రంప్ విధించేటువంటి సుంకాల వల్ల జరిగే నష్టాన్ని
భారత సాయంతో భర్తీ చేసుకోవడానికని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లే, అది అందరికి కూడా తెలుసు. అయితే చైనా పిలుపు పైన భారత్ అయితే స్పందించాల్సిన అవసరం కూడా ఏముండదు మనకు లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇరిగినాయి, నేను మొన్న కూడా చెప్పిన, వాళ్ళకి ఇరిగినాయి, వాళ్ళ దెబ్బలు తగిలినాయి, కట్టులోళ్ళు కట్టుకోవాలా, సూదులోళ్ళు వేసుకోవాలా, మందులు మాత్రలోళ్ళు మింగాలా, మనకేం అవసరము? వాళ్ళకి ఇరిగితే మనం కట్లు కట్టుకోవాలనా? ఏమన్నా కథ ఇదే. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చైనా ప్రతిపాదనకు మన భారతదేశం ఎందుకు ఒప్పుకోలేదు అన్నదానికి 2 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది వచ్చేసి చర్చల ద్వారా సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. ఈ క్రమంలో భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వాన్స్, అదేవిధంగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారైనటువంటి మైకేల్ వాల్స్ ఈ నెల 21వ తేదీన మన భారత పర్యటనకు అయితే వస్తున్నారు. ఇక రెండోది వచ్చేసి చైనాను నమ్మితే ఏం జరుగుతుంది అనేది మన భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకే మన భారత్ నుంచి చైనాకైతే ఆశించిన స్పందన రాలా. ఇక లాభం లేదనుకునే తానే యాక్షన్లోకి దిగాలని చెప్పేసి డిసైడ్ అయినాడు జిన్పింగ్. ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వియత్నాము, అదేవిధంగా మలేషియా, కంబోడియా దేశాల్లో పర్యటించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఈ 3 దేశాలకు ఈ ఆసియన్ గ్రూప్లో సభ్యత్వం ఉండాలి. ఈ గ్రూప్కు చైనాకు మధ్యన ఏటా $962 బిలియన్ వ్యాపారం అయితే జరుగుతుంది. దీనిలో $575 బిలియన్ చైనా ఎగుమతులే ఉంటాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు వాళ్ళని ఎత్తిన ఎంత తీసుకుపోయి ఈ డూప్లికేట్ సరికి అంత ఇచ్చారు. కాబట్టి ఆ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకొని ట్రంప్ సుంకాల వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని ఎంతో కొంత భర్తీ చేసుకోవాలనేది ఈ జిన్పింగ్ ప్లాన్. ఆ తర్వాత ఇతర దేశాలతో కూడా ఇలాగే కలిసి ముందుకెళ్దామని చెప్పేసి ప్రతిపాదించబోతున్నాడు. కానీ ఈ చైనా పైన భయంతో చిన్న దేశాలైతే అందుకు అంగీకరించే అవకాశం ఉన్నప్పటికీ మన భారతదేశం వంటి పెద్ద పెద్ద దేశాలు ఈ చైనా మాట వినే సీన్ అయితే లేదు. ఎందుకంటే డ్రాగన్ నమ్మితే ఏం జరుగుతుందో ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా తెలుసు. ఈ మొత్తం ఎపిసోడ్లో చైనా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉండాలి. అది ఏందయ్యా అంటే, పొరుగు దేశాలకు విలువిస్తే అవి కష్టకాలంలో అండగా నిలుస్తాయి. కాదని చెప్పేసి బలుపు చూపిస్తే ఇప్పుడు ఇదే మాదిరిగా ఒంటరి అయిపోయి దిక్కులేని సావు అయితే సావాల్సి వస్తుంది. అదైతే ఖాయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.